పశ్చిమాసియా యుద్ధం ముద్రుతూ పోతూ ఉండడంతో మన దేశంలో మరొకసారి లాక్డౌన్ తరహా పరిస్థితులు వస్తాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కోవిడ్ తర్వాత మళ్ళీ అలాంటి సవాళ్లు తప్పవంటున్నారు నిపుణులు. మరి లాక్డౌన్ కు మన దేశం సిద్ధంగా ఉందా అంటే ఉండక తప్పదు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రమాద ఘంటికలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ముదిరితే సంకటంలో పడిపోవడం ఖాయం. హర్మూజ్ నుండి క్రూడ్ ఆయిల్ రవాణా ఆగిపోయింది. ప్రపంచంలోని 20% క్రూడ్ ఆయిల్ రవాణా జరిగే మార్గం యుద్ధం వల్ల మూసుకుపోయింది. చూస్తుండగానే క్రూడ్ ఆయిల్ ధర 112 రూపాయలకు డాలర్కు చేరుకుంది. ఇది ఇంకా పెరుగుతుందనే భయాలు కూడా నెలకొన్నాయి. అమెరికా సైతం గ్యాలన్ గ్యాస్ $5 చేరుకుంది. రేట్లు పెరిగాయి. వీటి వల్ల ఆయా దేశాల్లో రవాణా ఛార్జీలు పెరిగి అన్ని వస్తువుల ధరలు ఆకాశం వైపు పరుగులు తీస్తూ ఉన్నాయి. దుకాణాల్లోని ఏదీ కొనడానికి అందుబాటులో ఉండడం లేదు. ఆహార పదార్థాలకు కొరత రావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల సర్వీసులు తగ్గిపోవడంతో ఎక్కడి ప్రయాణాలు అక్కడే అన్నట్టుగా ఉంది. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈ వారంలో తమ సర్వీసుల్లో 5% కోత పెట్టింది. పరిమితంగా నడుస్తున్న సర్వీసుల్లో ఛార్జీలను పెంచేశారు. దీంతో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. నాడు కోవిడ్ సమయంలో ఎలాంటి హెచ్చరికలు విన్నామో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అవే మాటలు రిపీట్ అవుతున్నాయి. అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెబుతున్నాయి ప్రభుత్వాలు. చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో రేషన్ పెట్టేశాయి. జపాన్లో ప్రస్తుతం ఇదే అమలవుతోంది. ఇంధన ఓచర్లు పంపిణీ చేస్తున్నాయి. దక్షిణ కొరియాలో రేషనింగ్ వచ్చేసింది. బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, శ్రీలంక వంటి దేశాల్లో పెట్రోల్ కోసం బంకుల్లో భారీ క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. వృధా ప్రయాణాలు వద్దని తమ ప్రజలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. ఇక మన దేశానికి వస్తే హర్మూజ్ నుండి దాదాపు 80% క్రూడ్ ఆయిల్ వస్తోంది. అది గత 23 రోజులుగా ఆగిపోయింది. ఇప్పటికే ఆర్థిక ఇక్కట్లలో ఉన్న పాకిస్తాన్లో పెట్రోల్ విషయంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA 10 పాయింట్ల ఫార్ములాను ప్రకటించింది. దీనికి షెల్టరింగ్ ఫ్రమ్ ఆయిల్ షాక్స్ అనే పేరు పెట్టింది. ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది. రోజువారీ పనులకు టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని అప్రమత్తం చేస్తోంది. ఇవాళ సొంత వాహనం నడిపిన రేపటి రోజున ఆ వెహికల్ కు రెస్ట్ ఇవ్వాల్సిందే. అన్ని హైవేలలో స్పీడ్ లిమిట్స్ తగ్గించేయాలి. విమాన సర్వీసులు వీలైనంత వరకు కట్ చేయాలి. వంట గ్యాస్తో నడిచే వంటిళ్లలో ఎలక్ట్రికల్ పొయ్యిలు పెట్టుకోవాలి అని సూచిస్తోంది IEA. ఆఫీసులకు వెళ్లకుండా ఉద్యోగులు ఇంటి నుండే పనిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలంటుంది మరొక కీలకమైన సూచన. కోవిడ్ సమయంలో మనం ఇలాగే చేశాం. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రోజువారీ జీవనాన్ని, రోజువారీ పనులకు ఒక ప్రణాళిక ఉండాలని చెబుతోంది IEA. ఈ జాగ్రత్తలను లాక్డౌన్ అని పేర్కొనలేం, కానీ ఎనర్జీ సెక్యూరిటీగా అభిప్రాయపడాలి. కాకపోతే లాక్డౌన్కు ఎనర్జీ సెక్యూరిటీ వల్ల కలిగే అసౌకర్యానికి పెద్దగా వ్యత్యాసం కనిపించదు. మరి రానున్న రోజుల్లో ఇంకేం జరగనుంది? ప్రజలు ఏం చేయాలి? యుద్ధం ఇలాగే కొనసాగి క్రూడ్ ఆయిల్ దిగుమతి లేకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగక తప్పదు. రవాణా రంగంపై ప్రభావము పడుతోంది. ఆటో, బస్సులు ఉండవు. సొంత బైక్, కారు తీయలేం. చేతిలో వాహనాలు లేకపోతే బయటకు వెళ్లలేం. నడిచి బయటకు వెళ్లి కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేయాలంటే డబ్బులు దండిగా ఉండాలి. రవాణా ఛార్జీలు పెరగటం వల్ల వాటి రేట్లు పెరుగుతాయి. మొత్తానికి ఒక యుద్ధం మనకు సంబంధం లేకపోయినా మనం భారం మోయాల్సిందే. యుద్ధం